హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన హారర్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా పేరేంటంటే 'షెల్టర్'. ఇది 2010లో రిలీజ్ అయింది. ఇంకా డైరెక్ట్‌గా కథలోకి వెళ్లే ముందు మూవీ రికమెండేషన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం నవీన్ బ్రో అని చెప్పేసి ఒక మూవీ రికమెండేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్‌గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగే మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్‌గా హీరోయిన్ ఒక పెద్ద సైకియాట్రిక్ డాక్టర్ అన్నమాట. అందులోను హీరోయిన్ ఏంటంటే తన ఎదురుగా ఒక అతను కూర్చొని ఉంటాడు. వాడు ఒక పెద్ద సైకో కిల్లర్ గాడు. అందులోను సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ మొత్తాన్ని వాడుకొని వాడేంటంటే చేసిన తప్పు నుంచి తప్పించుకొని తిరుగుదాం అని చెప్పేసి చూస్తున్నాడు. ఆడు చేసిన తప్పు ఏంటంటే 12 సంవత్సరాల అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆ అమ్మాయితో అతి దారుణంగా ప్రవర్తించి ఆ అమ్మాయిని చంపేశాడు. కాకపోతే వాడేమంటున్నాడంటే నాకు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంది, నాలో ఉన్న వేరే వ్యక్తి ఇదంతా చేశాడని చెప్పేసి సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ వాడుకొని తప్పించుకుందాం చూస్తున్నాడు. సో దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే హీరోయిన్ సైకియాట్రిక్ డాక్టర్ కదా, తనని ఎగ్జామిన్ చేయమని చెప్పేసి తనని అబ్జర్వ్ చేయమని చెప్పేసి మనోడిని హీరోయిన్ దగ్గర పంపిస్తారు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే మనోడిని ఎప్పటి నుంచో అబ్జర్వేషన్ లో పెట్టి ఒక లెటర్ రిలీజ్ చేస్తుంది. అదేంటంటే వీడిని నేను ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నాను, వీళ్ళలో ఉన్న ఆ రెండో క్యారెక్టర్ ఇప్పటి వరకు బయటికి రాలేదు, వీడు యాక్టింగ్ చేస్తున్నాడు కాబట్టి వీడికి శిక్ష మంజూరు చేయండి అని చెప్పేసి ఒక లెటర్ ని పాస్ చేస్తుంది. ఇంకేముంది, హీరోయిన్ పెద్ద సైకియాట్రిక్ డాక్టర్. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే వాడు అబద్ధాలు ఆడుతున్నాడని చెప్పేసి వాడికి శిక్ష మంజూరు చేస్తారు. శిక్ష ఏంటంటే అక్కడే ఇంజెక్షన్ ఇచ్చి వాడిని చంపవతలు పడేస్తారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ ఊరు బయలుదేరి వెళ్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ కేసు పని మీద ఇక్కడికి వచ్చింది, పని అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి బయలుదేరి వాళ్ళ ఊరు వెళ్తూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ కంటూ ఒక కుటుంబం ఉంది. వాళ్ళ నాన్న, ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు, తన కూతురు, తన భర్త ఏమో 3 సంవత్సరాల క్రితం ఎవరో హత్య చేశారనమాట, చనిపోయాడైనా. మన కథలో హీరోయిన్ ఏంటంటే బయలుదేరి ఎయిర్పోర్ట్ కి వచ్చే దారిలో సడన్ గా హీరోయిన్ వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు. చూడమ్మా, నువ్వు మన ఊరు వచ్చిన తర్వాత అర్జెంట్ గా నా దగ్గరికి రామ్మా, నాకు ఒక పేషెంట్ దొరికాడు డేవిడ్ అని చెప్పేసి, నువ్వు ఖచ్చితంగా అతన్ని చూడాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమైంది నాన్న, వచ్చిన తర్వాత వస్తాలని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే నువ్వు మర్చిపో, మాకు తప్పకుండా రావాలని చెప్పేసి అంటాడు. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ నాన్న డాక్టర్ అనమాట. దాంతో హీరోయిన్ కూడా సర్లే అని చెప్పేసి హడావుడిగా వచ్చిన వెంటనే ఇంటికి కూడా వెళ్లకుండా డైరెక్ట్ గా వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ నాన్న దగ్గర డేవిడ్ అనే ఒక అతను లోపల కూర్చొని ఉంటాడు. హీరోయిన్ రావడంతో ముందు వెళ్ళి అతను ఇంట్రోగేట్ చేయని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి లోపలికి వచ్చి నీ పేరేంటి అని చెప్పి అడుగుతుంది. నా పేరు డేవిడ్ అని చెప్పేసి అంటాడు. మీరు ఎక్కడ ఉంటారు, మీ ఇల్లు ఎలా ఉంటుంది, మీ ఇంటికి ఎన్ని విండోస్ ఉంటాయి అని చెప్పేసి అన్ని కరెక్ట్ గా చెప్తాడు. ఆ తర్వాత తను ఒక ఫోటోస్ చూపిస్తుంది అనమాట, 2 ఫోటోస్. అందులో లైట్ గా నెంబర్స్ తెలుస్తూ ఉంటాయి. ఆ నెంబర్స్ ఏంటి అని చెప్పి అంటంతో డేవిడ్ కూడా సరే అని చెప్పేసి నెంబర్స్ చెప్తాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే ఇతను అన్నిటికీ సమాధానం బాగానే చెప్తున్నాడు, ఇతనికి ఏం సమస్య ఉందని చెప్పేసి నాన్నగారు ఇతను తీసుకొచ్చాడని చెప్పేసి బయటకు వచ్చి వాళ్ళ నాన్న అడుగుతుంది అనమాట. ఏమైంది నాన్న నీకు, ఇతను బాగానే ఉన్నాడు కదా అని చెప్పంటే హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే నువ్వు ఆగు అని చెప్పేసి లోపల తన దగ్గర ఫోన్ ఉంటుంది అనమాట, ల్యాండ్ లైన్ ఫోను. అందులో వీళ్ళ మధ్యలో ఒక గ్లాస్ ఉంటుంది. వీళ్ళకి డేవిడ్ తెలుస్తాడు కానీ డేవిడ్ కి వీళ్ళు తెలియరు. వెంటనే హీరోయిన్ వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే ఫోన్ తీసుకొని లోపల ఉన్న ల్యాండ్ లైన్ కి కాల్ చేస్తాడు. దాంతో లోపల ఉన్న డేవిడ్ కూడా కాల్ లిఫ్ట్ చేస్తాడు. చూడు బాబు, నేను యాడమ్ తో మాట్లాడాలి అని చెప్పేసి అంటాడు. కాకపోతే డేవిడ్ ఏమంటాడంటే డాక్టర్ గారు నేను ఒక్కనే ఉన్నానండి, గదిలో ఎవరు లేరని చెప్పేసి అంటూ ఉంటాడు. లేదు యాడమ్ ఉన్నాడు, తనకి ఫోన్ ఇవ్వని చెప్పేసి అంటంతో సడన్ గా మనోడు దెయ్యం పెట్టినట్టు గిలగలా కొట్టేసుకుంటాడు. ఆ తర్వాత టేబుల్ మీద పడిపోతాడు. ఇది చూసిన తర్వాత హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట, ఏం జరుగుతుంది లోపల అని చెప్పేసి. కొంచెం సేపు తర్వాత మళ్ళీ డేవిడ్ ఫోన్ తీసుకొని చెప్పండి నేను యాడమ్ మాట్లాడుతున్నానని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే నీతో నా కూతురు కొంచెం మాట్లాడిద్ది, నిన్ను కొన్ని క్వశ్చన్లు అడిగిద్ది, నువ్వు జస్ట్ సమాధానం చెప్తే చాలని చెప్పేసి అంటంతో సరే ఓకే అని చెప్పేసి యాడమ్ కాల్ కట్ చేస్తాడు. దాంతో హీరోయిన్ లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఫస్ట్ యాడమ్ ఏమంటాడంటే ఏంటి మీ ఆయన చనిపోయాడంట, ఎవరో చంపేశారంట కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అది జరిగిపోయిందిలే అని చెప్పేసి ఇంతకు ముందు డేవిడ్ ని ఏవైతే క్వశ్చన్స్ అడిగిందో మళ్ళీ యాడమ్ ని అవే క్వశ్చన్స్ అడుగుతుంది. కాకపోతే మనోడు మాత్రం డిఫరెంట్ ఆన్సర్ చెప్తాడు. ఇంతకు ముందు డేవిడ్ ఏం చెప్తాడు, మా ఇంటికి 10 విండోలు ఉన్నాయని చెప్తాడు. కానీ యాడమ్ మాత్రం మా ఇంటికి ఒకే విండో ఉందని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా హీరోయిన్ కూడా నెంబర్స్ ఉన్న ఫోటోస్ చూపిస్తే అందులో నాకు ఎటువంటి నెంబర్ కనిపించట్లేదని చెప్పేసి అంటాడు. కాకపోతే ఇంకో ఫోటో చూపిస్తుంది కానీ అందులో తనకి నెంబర్ కనిపిస్తుందని చెప్పేసి అంటాడు. హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. రెడ్ కలర్ లెన్స్ వేసుకుంటేనే కనిపించే ఆ ఫోటోని మనోడు అసలు లెన్సే లేకుండా ఎలా చెప్పాడని చెప్పేసి ఆశ్చర్యపోతుంది. అందులోని హీరోయిన్ తనని దగ్గరగా వచ్చి చూస్తే తనకి తెలిసే విషయం ఏంటంటే ఇంతకు ముందు డేవిడ్ గా ఉన్నప్పుడు తన కళ్ళు మామూలుగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు యాడమ్ గా మారిన తర్వాత కళ్ళు రెడ్ కలర్ లో ఉంటాయి. అందుకని హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఎందుకంటే వాడు ఇప్పుడు దాకా తన ముందే తిరుగుతూ ఉన్నాడు, తన ముందే కూర్చొని ఉన్నాడు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అందులోనూ టేబుల్ మీద ఉన్న ఫైల్స్ కింద పట్టడంతో హీరోయిన్ ఫైల్స్ మొత్తం తీసుకుంటున్నప్పుడు సడన్ గా వాడు లెగిసి నుంచుంటాడు అనమాట. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఎందుకంటే డేవిడ్ కి యాక్సిడెంట్ అయింది, మనోడు వీల్ చైర్ కి పరిమితం అయిపోయాడు, నుంచోలేడు. కానీ ఎప్పుడైతే యాడమ్ గా మారాడో అప్పుడు మనోడు లెగిసి నుంచున్నాడు. దాంతో హీరోయిన్
హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అలా కొంత సమయం యాడమ్ తో గడిపి మనోడిని క్వశ్చన్స్ అడిగిన తర్వాత హీరోయిన్ బయటకు వచ్చి వాళ్ళ నాన్నతో చెప్తుందన్నమాట. చూడు నాన్న, ఆడు మామూలుగానే యాడమ్ అనమాట, కాకపోతే నీ ముందు డేవిడ్ గా యాక్ట్ చేస్తున్నాడు, నిన్ను మోసం చేస్తున్నాడు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, అలా ఎందుకు అనుకుంటావమ్మా, నువ్వు అని ఒకే ఒక్కసారి ఇంట్రోగేట్ చేసావు, అంతకు మించి ఏం చేయలేదు. కాబట్టి ఈ కేసు సంబంధించిన ఫైల్స్ మొత్తం నీకు నేను పంపిస్తాను, నువ్వు మొత్తం స్టడీ చెయ్యి, ముందు నేను నా మనోరాలను చూడాలని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే హీరోయిన్ ని కారెక్కించుకొని తన కొడుకు దగ్గరికి తీసుకొస్తాడు. అంటే హీరోయిన్ వాళ్ళ తమ్ముడి దగ్గర తీసుకొస్తాడు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే కేసు పని మీద ఊరెళ్ళేటప్పుడు తన కూతుర్ని తన తమ్ముడి దగ్గర వదిలేసి వెళ్ళింది, అందుకని ఇద్దరు అక్కడికి వచ్చారు. ఆ తర్వాత హీరోయిన్ తన కూతురుని కలుస్తుంది. అంత అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. బట్ వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆడమ్ వీడియో క్యాసెట్ చూస్తుంది అనమాట. బేసికల్ గా డేవిడ్ ఉన్నప్పుడు మామూలుగానే ఉంటాడు, తానేంటంటే ఆడమ్ గా మారే ముందు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఆ మారిన తర్వాత కళ్ళు ఎంత రెడ్ గా మారుతున్నాయి, మధ్యలో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి మొత్తం వీడియో చూస్తూ ఉంటుంది. ఆ వీడియోలోనే సడన్ గా తన కళ్ళు రెడ్ కలర్ లో మారిపోతాయి. కరెక్ట్ గా అదే సమయంలో వీడియో గ్లిచ్ వస్తుంది. దాంతో హీరోయిన్ కి అప్పుడు అర్థం అవుతుంది అనమాట, వాళ్ళ నాన్నగారు తన మీద చాలా సార్లు టెస్టులు చేశాడు, అందులో తనతో క్యాజువల్ గా మాట్లాడేటప్పుడు తన గురించి ఆ తర్వాత తన భర్త చనిపోయిన విషయం ఆ ఆడమ్ గడికి చెప్పాడనమాట. అది జరిగిన సంగతి. కాకపోతే హీరోయిన్ కి తెలిసే విషయం ఏంటంటే డైరెక్ట్ గా ఆడమ్ అనేవాడు హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరికి ఏం రాలేదు. ఒక రోజు డేవిడ్ ఏంటంటే రోడ్డు మీద పడిపోయి ఉంటాడు అనమాట. సడన్ గా అక్కడ ఉన్న వాళ్ళు వచ్చేసి ఏమైంది బాబు అని చెప్పి అడిగితే, నేను నడవలేనండి, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటంతో పక్కనే ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తారు. అక్కడే డాక్టర్ చార్లెస్ అని ఒక అతను ఉంటాడు. అతను ఏంటంటే డేవిడ్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు సడన్ గా అతను ఆడమ్ గా మారిపోయి నేనేంటి ఇక్కడికి వచ్చాను, నన్ను తీసుకొచ్చింది ఎవరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అందులోనూ అటు ఇటు నడుస్తున్నాడు అనమాట. దాంతో డాక్టర్ చార్లెస్ కి ఏంటంటే డౌట్ వచ్చేసి, అందులోనూ ఇలాంటి కేసులు అంటే హీరోయిన్ వాళ్ళ నాన్నకి చాలా ఇష్టం అనమాట. అందులోనూ చార్లెస్ కి ఏంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్న బెస్ట్ ఫ్రెండ్. అందుకనే తనకు ఫోన్ చేసి ఇక్కడ డేవిడ్ అని చెప్పేసి ఒక ఇంట్రెస్టింగ్ కేసు ఒకటి వచ్చింది, నేను నీ దగ్గర పంపిస్తున్నానని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరకు పంపించాడు. అది జరిగిన సంగతి. దాంతో హీరోయిన్ కూడా కూర్చొని మొత్తం కనుక్కుంటుంది అనమాట చార్లెస్ అడిగి. అంతేకాకుండా చార్లెస్ ఏమంటాడంటే, ఎలా ఉందమ్మా నీ కూతురు, అంతా ఓకేనని చెప్పి అంటంతో తనకేంటి సూపర్, కావాలంటే ఒకసారి స్కూల్ కూడా రండి అని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరే అంటాడు. అందులోని హీరోయిన్ డాక్టర్ చార్లెస్ తో ఏమంటుందంటే, ఆ డేవిడ్ కి సంబంధించిన కేసు ఫైల్స్ మొత్తం నాకు పంపించండి అని చెప్పేసి అక్కడ నుంచి వచ్చేస్తుంది. దాంతో ఆయన కూడా పంపిస్తా అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే ఆయన మెడ మీద ఏదో గజ్జిలాగా వచ్చి దాంట్లోంచి స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది అనమాట. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, బేసికల్ గా ఆడమ్ ఎప్పుడైతే వీళ్ళ హాస్పిటల్ కి వచ్చాడో అప్పుడే వీళ్ళు ఎక్స్రే తీశారనమాట. ఆ రిపోర్ట్స్ ని చెక్ చేస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఏంటంటే డేవిడ్ గా ఉన్నప్పుడు తనకేంటంటే వెన్నుముక బెండ్ అయిపోయి ఉంటుంది, దానివల్ల మనోడు నిలబడలేకపోతాడు. కాకపోతే ఆడమ్ గా మారిపోయిన తర్వాత వెన్నుముక మామూలుగా ఉంటుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట, ఎలా జరుగుతుంది అలా అని చెప్పేసి. ఇలా కాదని చెప్పేసి ఎప్పుడైతే హీరోయిన్ ఆడమ్ గారిని ఎంక్వైరీ చేసిందో రూమ్ లో కూర్చోబెట్టి, అప్పుడు మనోడు ఎక్కడ చదువుకున్నాడని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ చెప్పాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్ళి తన గురించి ఎంక్వైరీ చేస్తుంది. దాంతో వాళ్ళు కూడా ఓల్డ్ ఫైల్స్ మొత్తం తీసి చూపిస్తారు. ఇక్కడే కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. బేసికల్ గా హీరోయిన్ ఎవరితో మాట్లాడింది, డేవిడ్ అనే అతనితో మాట్లాడింది. అతను అప్పుడప్పుడు ఆడమ్ గా మారుతున్నాడు. కాకపోతే అక్కడికి వెళ్ళి అతని ఫోటో చూస్తే అక్కడ వేరే అతని ఫోటో ఉంటుంది. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. అంటే వీడు వేరే వాడిలాగా వచ్చి మనల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పేసి హీరోయిన్ అర్థం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే ఇంకోవైపు హాస్పిటల్లో నిద్రపోతున్న డేవిడ్ ఏంటంటే కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటాడు బెడ్ మీద. కాకపోతే సడన్ గా తన మీద ఏదో నల్లటి ఆకారం పైనుంచి వెళ్తుంది. అలా వెళ్ళిన మరుక్షణం సడన్ గా తను లెగిసి కూర్చుంటాడు. ఇది కాస్త అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏంటంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత డాక్టర్ చార్లెస్ కి కాల్ చేస్తుంది అనమాట. కాదంటే డేవిడ్ ఫైల్స్ మొత్తం పంపించమని చెప్పాను కదా, ఆ ఫైల్స్ ఇంకా పంపించలేదు ఏంటని చెప్పేసి అంటంతో చార్లెస్ కూడా అయ్యో మర్చిపోయినామా, నీకు తప్పకుండా పంపిస్తాను, హాస్పిటల్ కి వెళ్ళిన వెంటనే అదే చేస్తానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కానీ ఇక్కడే ఒక హైలైట్ విషయం ఏంటంటే డాక్టర్ చార్లెస్ మెడ మీద కొంచెం గజ్జిలాగా వచ్చింది కదా, అది కాస్త వీపు మొత్తం పాకిపోయి అందులో నుంచి లిక్విడ్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆయన దగ్గుతున్నప్పుడు నోట్లోంచి మట్టి కూడా వచ్చి పడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, ఇంతకు ముందు డేవిడ్ ని ఇంట్రోగేట్ చేసినప్పుడు తన అడ్రస్ మొత్తం చెప్పాడు కదా, అందులోని హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ డేవిడ్ ఎక్కడ చదువుకున్నాడు అక్కడికి వెళ్ళింది కదా, అక్కడ ఆ డేవిడ్ అడ్రస్ కనుక్కొని వాళ్ళ ఊరు బయలుదేరి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే నిజంగానే డేవిడ్ చెప్పినట్లు వాళ్ళ ఇంట్లో 10 విండోస్ ఉంటాయి అనమాట. అందులోని ఇంట్లో మాత్రం ఎవరు ఉండరు. ఎవరన్నా ఉన్నారా అని చెప్పేసి ఇంటి పక్కకి వెళ్ళి చూస్తే అక్కడ డేవిడ్ వాళ్ళ అమ్మ ఉంటుంది. డేవిడ్ ఎక్కడండి అని చెప్పి అడిగితే ఆవిడేమంటుందంటే, నువ్వు డేవిడ్ మీద నుంచున్నావు అని చెప్పేసి డేవిడ్ సమాధిని చూపిస్తుంది. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. అవునా అని చెప్పేసి అందులోను హీరోయిన్ ని ఆవిడ లోపలికి తీసుకెళ్లి జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. 1980 టైంలో నా కొడుకు చనిపోయాడమ్మా. అందులో నా కొడుకు ఏంటంటే పైనుంచి కింద పడటం వల్ల వెన్నుముక బాగా డ్యామేజ్ అయిపోయింది. దానివల్ల వీల్ చైర్ కే పరిమితం అయిపోయాడు. అలా కొన్ని రోజులు ఏంటంటే ఒక ఆశతోనే ఉన్నాడు, నేను కూడా నడుస్తాను, పైకి లేస్తానని చెప్పేసి. కాకపోతే మనోడికి ఏంటంటే ఆశ మొత్తం నశించిపోతున్న
సమయంలో సడన్ గా ఒక డాక్టర్ పరిచయం అయ్యాడు. నువ్వు గనక వైద్యానికి సహకరిస్తే నువ్వు నడిచేలా చేస్తానని చెప్పేసి ఆయన అన్నాడు. దాంతో మావాడు కూడా 2-3 వారాలకు ఒకసారి వెళ్ళొస్తూనే ఉన్నాడు. అంతా బాగానే జరుగుతుంది. ఓకే, ఏదో మ్యాజిక్ జరిగిద్దేమో అని చెప్పేసి నేను ఎదురు చూస్తున్నాను. కానీ సడన్ గా ఒక రోజు మా వాడిని ఎవరో కిడ్నాప్ చేసి ఫారెస్ట్ లో తీసుకెళ్లి అతి దారుణంగా టార్చర్ చేసి చంపేశారు. కాకపోతే అందరూ ఏమనుకుంటున్నారంటే ఫారెస్ట్ లో తీసుకెళ్లి చేతబడి చేసి మరి చంపేశారని చెప్పి అంటున్నారు. కానీ ఆ నిజం దేవుడికి తెలియాలమ్మా అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా డేవిడ్ గురించి న్యూస్ పేపర్ లో అప్పుడు వచ్చిన ప్రతి ఒక్క ఆర్టికల్ ని పేపర్ కటింగ్స్ మొత్తం ఆవిడ తీసి పెట్టుకుంటుంది అనమాట. వాటన్నిటిని హీరోయిన్ చూస్తుంది. చూసిన తర్వాత హీరోయిన్ కి ఒక విషయం బాగా స్ట్రైక్ అవుతుంది. సో యాడమ్ అనే ఒకడు నా ఒంట్లో డేవిడ్ ఉన్నాడని చెప్పేసి జనాలందరినీ మోసం చేస్తున్నాడని చెప్పేసి హీరోయిన్ మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారికి కూడా జరిగింది మొత్తం చెప్తుంది. అందులోని హీరోయిన్ చేసి ఒక ఎక్సలెంట్ పని ఏంటంటే మరుసటి రోజు డేవిడ్ వాళ్ళ అమ్మగారిని తీసుకొని వాళ్ళ నాన్నగారి హాస్పిటల్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఎదురుగా డేవిడ్ ని కూర్చోబెడుతుంది. కాకపోతే ఇప్పుడు డేవిడ్ ఒంట్లో ఉంది యాడమ్ అనమాట. అందుకని మనోడు ఏంటి కొంచెం యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటాడు అనమాట. ఎవరండి మీరు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు నీ ముందు కూర్చున్న ఆ పెద్దవాడు కొడుకు చనిపోయాడు, కాకపోతే ఎవరో చంపేశారని చెప్పేసి అంటంతో అయ్యో సారీ అండి అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే తన ముందున్న ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి నేను డేవిడ్ తో మాట్లాడాలి అని చెప్పేసి అంటంతో సడన్ గా మళ్ళీ దయ్యం పట్టినోళ్ళ గిరగిరా తిరిగిపోతాడు. పెద్దగా అరుస్తాడు అనమాట. ముందు కూర్చున్న ముసలావిడ ఏంటంటే కొంచెం భయపడుతుంది. కాకపోతే హీరోయిన్ మీరేం కంగారు పడకండి అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత యాడమ్ కాస్త డేవిడ్ గా మారిపోతాడు. ముందు కూర్చున్న పెద్దవాడిని చూసి అమ్మా అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే డేవిడ్ వాళ్ళ కొడుకు కదా. దాంతో పెద్దవాడికి ఏంటంటే డౌట్ వస్తుంది అనమాట. నువ్వు నా కొడుకు కాదే, నా కొడుకు 1980లోనే చనిపోయాడని చెప్పేసి అంటంతో ఆ డేవిడ్ గడు మనకు మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు. అదేంటంటే డేవిడ్ కి వాళ్ళ అమ్మగారికి మాత్రమే తెలిసిన విషయాలన్నీ కంటిన్యూస్ గా చెప్తూ ఉంటాడు. ఆవిడ కూడా స్టన్ అయిపోయి చూస్తుంటుంది అనమాట. వీడికి ఇన్ని విషయాలు ఎలా తెలుసు అని చెప్పేసి. ఒకవేళ డేవిడ్ ఫ్రెండ్ ఏమో అని చెప్పేసి ఆవిడ నమ్మదు. కానీ లాస్ట్ గా ఒక విషయం చెప్తాడనమాట. అమ్మా నువ్వు నేను కలిసి ఒక ఐలాండ్కి వెళ్ళాం కదా, అక్కడ నీకు ఒక మేకు దొరికింది కదా, ఆ మేకు నీ దగ్గర ఉంటే దుష్ట శక్తులు నీ దగ్గరికి రావని చెప్పేసి ఎప్పుడు నీ దగ్గర క్యారీ చేస్తూ ఉంటావు కదా, ఇప్పుడు కూడా నీ దగ్గర ఉందా అని చెప్పేసి అంటంతో ఆవిడ పాకెట్ లోంచి ఆ మేకు బయటకు తీస్తుంది. దాంతో ఆవిడ స్టన్ అయిపోతుంది అనమాట. నిజంగానే తన కొడుకు అని చెప్పేసి. కాకపోతే ఆవిడ కన్ఫ్యూజన్ లో ఉంటుంది అనమాట. అందుకని ఏం మాట్లాడలేక ఏం చెప్పలేక అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అందులోనూ డేవిడ్ ఏంటి నడవలేనివాడు కదా. ఒకవేళ ఈ బాడీలో యాడమ్ ఉంటే ఖచ్చితంగా పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు. కానీ డేవిడ్ నడవలేనివాడు కదా, అందుకనే చైర్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ అనుమానాలు మొత్తం పటాపంచలైపోతాయి. ఎందుకంటే హీరోయిన్ ఏమనుకుంది, యాడమ్ అనేవాడు డేవిడ్ కి సంబంధించిన ప్రతి ఒక్క న్యూస్ పేపర్ కటింగ్ చూసి యాక్టింగ్ చేస్తాడని చెప్పి అనుకుంది. కానీ డేవిడ్ కి వాళ్ళ అమ్మగారికి మాత్రమే తెలిసిన విషయాలని చెప్పడంతో హీరోయిన్ డైలమాలో పడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఇలా కాదని చెప్పేసి ఎక్కడైతే డేవిడ్ చంపబడ్డాడో ఆ స్పాట్ కి ఖచ్చితంగా ఈ యాడమ్ గని తీసుకెళ్తే మొత్తం విషయాలు బయటపడతాయి అని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ స్పాట్ కి తీసుకెళ్తుంది అనమాట. తీసుకెళ్లిన తర్వాత తన బాడీలో ఇప్పుడు డేవిడ్ ఉంటాడు. సో ఉన్న తర్వాత హీరోయిన్ అడుగుతుంది అనమాట, ఇది ఏం ప్లేస్ గుర్తొచ్చిందా నీకు అని చెప్పి అంటంతో లేదు నాకు గుర్తు రావట్లేదు అని చెప్పేసి అంటాడు వీల్ చైర్ లో కూర్చొని. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నాకు ఎప్పుడు తెలుసురా బాబు, నువ్వు అన్ని తెలుసుకుని వాళ్ళ అమ్మ ముందు యాక్టింగ్ చేస్తున్నావు, నువ్వు అసలు డేవిడే కాదని చెప్పేసి అంటంతో వెంటనే డేవిడ్ ఏమంటాడంటే లేదు లేదు నాకు ఇప్పుడే గుర్తు వస్తుంది, ఎందుకంటే ఆ రోజు మొత్తం నైట్ కదా, అంతేకాకుండా చీకట్లో నాకేం కనిపించలేదు, ఇంకా ముఖ్యంగా బాగా మంచు పడుతూ ఉంది, అలా మంచు పడేటప్పుడు దూరం నుంచి ఒక నల్లటి ఆకారం నా దగ్గరకు వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట. దాంతో హీరోయిన్ కూడా వింటూ ఉంటుంది. కానీ సడన్ గా ఏమవుతుందంటే మనోడు అలా చెప్పేటప్పుడు ఫుల్ గా గాలుస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. అందులోనూ ఆ వీల్ చైర్ నెట్టుకొని వెళ్ళిపోదాం అంటే ఏమో దేవం స్ట్రక్ అయి కూర్చుంటుంది. ఇంకోవైపు సడన్ గా డేవిడ్ షేక్ అయిపోతూ ఉంటాడు. దెయ్యం పట్టినోళ్ళగా ఊగిపోతూ ఉంటాడు. హీరోయిన్ కి ఏమో భయం వేస్తుంది అనమాట. వెంటనే డ్రైవర్ కి ఫోన్ చేస్తుంది. ఎందుకంటే డ్రైవర్ ని దూరంగా ఉండమని చెప్పి అంటుంది. అందులోనూ ఈ స్పాట్ కు రావాలంటే కొంచెం నడుచుకుంటూ రావాలన్నమాట. అందుకని అక్కడ ఉండమని చెప్పి అంటంతో వెంటనే హీరోయిన్ కూడా డ్రైవర్ కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి తనతో మాట్లాడుతూ సడన్ గా చేరు వైపు చూస్తే అక్కడ డేవిడ్ ఉండడు. ఎక్కడరా అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తే సడన్ గా అక్కడికి వచ్చి ఉంటాడు. ఆల్రెడీ డ్రైవర్ చెప్పేసింది అనమాట రమ్మని చెప్పేసి. హీరోయిన్ డేవిడ్ ని చూసి స్టన్ అయిపోతుంది. ఏంట్రా ఎక్కడికి వచ్చామని చెప్పేసి. కానీ హీరోయిన్ మనసులో ఒకవేళ డేవిడ్ ఒంట్లోకి యాడమ్ వచ్చాడేమని చెప్పేసి అనుకుంటుంది. కానీ కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఇప్పుడే రివీల్ అవుతుంది. అదేంటంటే హీరోయిన్ ఏంటంటే తన దగ్గరికి మనోడు వచ్చేసరికి ఒకవేళ యాడమ్ అని చెప్పేసి యాడమ్ అంటుంది. కానీ ఆ యాడమ్ గడు ఏమంటాడంటే యాడమ్ ఎవరండి, నా పేరు వెస్లీ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఫీజులు ఎగిరిపోతాయి అనమాట. అవును నీ పేరు వెస్లీ కదా అని చెప్పేసి అక్కడికక్కడ కవర్ చేసి వాడు ఏదో చేస్తాడు కదా నీ పేరు వెస్లీ కాదంటే, అందుకని హీరోయిన్ కవర్ చేసి వాడిని తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ డైరెక్ట్ గా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నన్ను ఎందుకు మోసం చేసావని చెప్పేసి అడుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనోడు ఒంట్లో ఉంది ఎవరు, డేవిడ్, ఆ తర్వాత యాడమ్ కదా, కాకపోతే వెస్లీ అనే మూడో క్యారెక్టర్ కూడా ఉందని చెప్పేసి హీరోయిన్ కి వాళ్ళ నాన్న చెప్పలా. అందుకని తను కోపడుతుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే నువ్వేమో సైన్స్ ని నమ్మవు, అందులో నేను చెప్తే అసలు
అసలు వినవు, నీకు నువ్వుగా తెలుసుకుంటావు అని చెప్పేసి వదిలేశాను. ఇప్పుడు తెలుసుకున్నావు కదా, నువ్వు నమ్మేది నిజమైతే ఖచ్చితంగా అతని ఒంట్లో ఉన్న ఆ 2 క్యారెక్టర్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు వచ్చాయి, వీటన్నిటిని పోగొట్టి వాడిని ఒక మామూలు మనిషిగా మార్చని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా వాళ్ళ నాన్న మాటల్ని ఛాలెంజ్ గా తీసుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ వెస్లీని ఇంట్రోగేట్ చేస్తూ ఉంటుంది అనమాట. మనోడు కూడా మాట్లాడుతూ ఉంటాడు. మనోడు ఏమంటాడంటే, మీరు దేవుణ్ణి నమ్ముతారా సైన్స్ నమ్ముతారా అని చెప్పేసి అంటంతో, మనిషికి జన్మనిచ్చింది దేవుడు, అంతేకాకుండా మనిషి అనేవాడు ఈ భూమి మీద బతకడానికి కావలసిన మార్గం వచ్చేసి సైన్స్. ఈ 2 మనుషులకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటంతో వెస్లీ కూడా చూస్తూ ఉంటాడు. అందులో ఇంకో హైలైట్ విషయం ఏంటంటే, ఇప్పుడు డేవిడ్ యాడమ్ ఎవరని తెలుసుకుంది కదా హీరోయిన్. సో వెస్లీ కూడా ఎవరని చెప్పేసి తెలుసుకుంది. అందులోనూ తాను 1994లో చనిపోయాడు. ఆ ఆర్టికల్ ని కట్ చేసి వెస్లీకి చూపిస్తే, మనోడికి ఏంటంటే కారులో వెళ్తున్నప్పుడు ఒక నల్లటి రూపం వచ్చేసి తనని అటాక్ చేసిందని చెప్పేసి షివర్ అయిపోయి కింద పడిపోతాడు. ఆ తర్వాత తన ఒంట్లోకి డేవిడ్ వస్తాడు. డేవిడ్ వచ్చిన తర్వాత మనోడు ఏంటంటే ఒక పాటని హమ్ చేస్తూ ఉంటాడు అనమాట. అలా చేస్తున్నప్పుడు సడన్ గా హీరోయిన్ కు డౌట్ వస్తుంది. ఇదే పాట డేవిడ్ వాళ్ళ అమ్మకి తెలిసేమో అని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళి ఆ పాట గురించి చెప్తే, అవునమ్మా తన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ పాటని తానే సొంతంగా కంపోజ్ చేశాడు, తనకి భయం వచ్చినా బాధ వచ్చినా ఏడుపు వచ్చినా సంతోషం వచ్చినా ఆ పాటని హమ్ చేస్తూ ఉంటాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే, ఇప్పుడు డేవిడ్ ని తీసుకెళ్లి చంపేశారు కదా, అలా చంపేసిన వాళ్ళల్లో యాడమ్ ఉన్నాడేమో, అందులోను చంపేసేటప్పుడు కూడా ఒకవేళ భయంతో ఈ పాట పాడి ఉంటాడేమో అని చెప్పేసి ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే డేవిడ్ వాళ్ళ అమ్మని అడుగుతుంది. అది కూడా నిజమే, ఒకవేళ తన భయంతో ఈ పాట పాడి ఉండొచ్చు, భయంలో వచ్చిన పాట అయి ఉండొచ్చు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వెంటనే ఏం చేస్తుందంటే యాడమ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఎందుకంటే డేవిడ్ ఇంటికి వెళ్ళింది, తర్వాత వెస్లీ గురించి తెలుసుకుంది, యాడమ్ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి అక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. అందులో ఇంతకు ముందు యాడమ్ ఏం చెప్పాడు, మా ఇంటికి 2 విండోస్ ఉంటాయని చెప్పన్నాడు కదా. దాంతో హీరోయిన్ కూడా మొత్తం చెక్ చేస్తుంది. నిజంగానే 2 విండోస్ ఉంటాయి. మెయిన్ డోర్ లోంచి వెళ్దామని చూస్తేనేమో ఎవరు డోర్ ఓపెన్ చేయరు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే బ్యాక్ డోర్ నుంచి లోపలికి వెళ్తుంది. బట్ లోపలికి వెళ్ళి చూస్తే ఇల్లు అంతా ఎలా పడితే అలా ఉంటుందన్నమాట. చెత్త చెత్తగా ఉంటుంది. ఇక్కడే కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే, ఇప్పుడు దాకా హీరోయిన్ ఎవడైతే యాడమ్ అనుకుంటుందో ఆ యాడమ్ గాడు బాత్రూమ్ లో చనిపోయి ఉంటాడు. అందులోను ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గర ఉన్న యాడమ్ అనే అతను అసలు యాడమ్మే కాదు, ఇతను వేరు, అక్కడున్న అతను వేరు. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోయి డిపార్ట్మెంట్ కంప్లీట్ వస్తుంది. వాళ్ళందరూ వస్తారు. అందులోను ఇప్పుడు యాడమ్ రూపంలో హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గర ఉన్న అతను యాడమే కాదు కదా, దాని వల్ల తనకి ప్రమాదం ఉంది కదా, ఆ విషయం కూడా కంప్లైంట్ ఇస్తుంది. కాకపోతే హీరోయిన్ ఏంటంటే ఈ పనిలో బాగా బిజీగా ఉండి తన కూతుర్ని స్కూల్ నుంచి తేవడం మర్చిపోతుంది అనమాట. దాంతో ఈ విషయం గుర్తొచ్చేసి తనకి పరిగెత్తుకుంటూ తన కూతురు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఈ యాడమ్ గాడు ఉంటాడు. అంటే యాడమ్ వేషంలో ఉన్నవాడు ఉంటాడు అనమాట. అది కూడా తన కూతురుతో మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి భయం వేసి పరిగెత్తుకుంటూ తన కూతురు దగ్గరకు వచ్చేసి అతనుకు నువ్వు ముందు దూరంగా వెళ్ళని చెప్పేసి అంటాడు. అందులోనూ అసలు ఇక్కడికి ఎవరు రమ్మన్నారని చెప్పేసి అంటంతో యాడమ్ ఏమంటాడంటే, మీరే కదండి రమ్మన్నారని చెప్పేసి అంటూ ఉంటాడు. నేను ఎప్పుడు రమ్మన్నాను, అబద్ధాలు చెప్పమాకని చెప్పేసి అంటుంది. కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే, నువ్వే కదమ్మా రమ్మని చెప్పావని చెప్పేసి డాక్టర్ చార్లెస్ ఎలాగైతే హీరోయిన్ తో మాట్లాడతారో అలా మాట్లాడుతూ ఉంటాడు. అందులోనూ నేనే డాక్టర్ చార్లెస్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాక నువ్వు అబద్ధాలు చెప్పమాకని చెప్పేసి హీరోయిన్ తన కూతురుని తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత తన కూతురికి స్నానం చేపించేటప్పుడు అడుగుతుంది అనమాట, కాదమ్మా ఎవరో వచ్చి నీతో మాట్లాడుతున్నారు కదా, నువ్వు చెప్పాను కదా ఆల్రెడీ నీకు తెలియని వాళ్ళు వచ్చి నీతో మాట్లాడితే మాట్లాడకూడదని చెప్పేసి అంటంతో, లేదమ్మా ఆయన నన్ను పేరు పెట్టి పిలిచారు, అందులోనూ తను ఏమడిగాడంటే నన్ను, నీకు దేవుడి మీద నమ్మకం ఉందా లేదని చెప్పేసి అడిగాడు. నాకు లేదు అని చెప్పి అన్నాను. నాకు అసలు దేవుడి మీద నమ్మకం ఎందుకు లేదంటే, నాన్నగారిని దేవుడు తీసుకెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, అలా కాదమ్మా దేవుడు నాన్నగారిని తీసుకెళ్ళిపోలేదు, ఆయనకి ఈ భూమి మీద టైం అయిపోయింది, అందుకని తన దగ్గరికి తను తీసుకెళ్లాడు, దేవుడిని ఎప్పుడు నమ్మాలని చెప్పేసి అంటుంది. అందులోని హీరోయిన్ ఏంటంటే తన కూతురు వీపు మీద ఒక చిన్న పుండు నోటీస్ చేస్తుంది అనమాట. సర్లే చిన్నపిల్లలు కదా అని చెప్పేసి, ర్యాషెస్ కదా అని చెప్పేసి లైట్ తీసుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. ఆ యాడమ్ గాడు ఒంట్లోకి డాక్టర్ చార్లెస్ వచ్చినట్టు వాడు బిహేవ్ చేస్తూ ఉన్నాడు, వాడిలో చార్లెస్ కొట్టున్నాడు అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న ఒక మెంటల్ ఎక్కించే ట్విస్ట్ రివీల్ చేస్తాడు. అదేంటంటే, అమ్మా చార్లెస్ అతను ఒంట్లోకి రావడం కాదమ్మా, చార్లెస్ ఎప్పుడో చనిపోయాడమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇంతకు ముందు హీరోయిన్ ఫోన్ చేసినప్పుడు తన వీపు మొత్తం పాడైపోయింది కదా, అందులో నోట్లోంచి మట్టి కూడా వచ్చింది కదా, అప్పుడే ఆయన చనిపోయాడు. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, యాడమ్ హాస్పిటల్లో పడుకున్నప్పుడు తన బెడ్ మీద ఒక నల్లటి ఆకారం వచ్చింది కదా, ఆ ఫుటేజ్ చూస్తుంది అనమాట. ఇదేంటి ఇలా ఉందని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ తమ్ముడిని పిలిచి, ఇదేంటో నాకు అర్థం కావట్లేదు, నువ్వు దీన్ని క్లియర్ గా చూసి అదేంటో నాకు చెప్పాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ తమ్ముడు కూడా సరే అంటాడు. ఆ తర్వాత యాడమ్ ని ఎంక్వైరీ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడనమాట. అందులోని హీరోయిన్ కూడా అక్కడే ఉంటుంది. దాంతో పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే, నిజమైన యాడమ్ చనిపోయాడు కదా, అందులోనూ నువ్వు ఆ యాడమ్ పేరు చెప్పుకుని ఎదురు తిరుగుతూ
ఉన్నావు, ఇంకా ముఖ్యంగా ఈ సింబల్ కి అర్థం ఏంటని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎందుకంటే చనిపోయిన యాడమ్ ఒంటి మీద ఈ సింబల్ ఉంటుందన్నమాట. దాంతో ఈ పోలీస్ ఆఫీసర్ యాడమ్ అడుగుతాడు. కాకపోతే మనోడు మాత్రం నేను చనిపోవటం ఏంటని చెప్పేసి అందులోను మనోడు చనిపోయినప్పుడు కొన్ని విజువల్స్ గుర్తొస్తూ ఉంటాయి అనమాట. ఆ సింబల్ చూసిన తర్వాత యాడమ్ చెప్తాడో లేదో గానీ హీరోయిన్ కి మాత్రం ఒక విషయం బాగా గుర్తొస్తుంది. ఎప్పుడైతే హీరోయిన్ డేవిడ్ ని కలవడానికి వాళ్ళ ఊరు వెళ్ళిందో అదే ఊర్లో ఉన్న కొన్ని ఇళ్ల మీద, అంటే మనుషులు ఎవరు లేని ఇళ్ల మీద ఈ సింబల్ వేసి ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే పోలీస్ ఆఫీసర్ ని పక్కకు తీసుకొచ్చి మీరేం కంగారు పడకండి, మొత్తం నేను ఎంక్వైరీ చేస్తూ ఉంటాను, ఇంకా ముఖ్యంగా ఈ సింబల్ కి సంబంధించిన ఇలాంటి సింబల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో నాకు బాగా తెలుసు, దీని గురించి ఎంక్వైరీ చేసి ప్రాపర్ గా మీకు నేను ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పేసి అంటంతో ఇన్స్పెక్టర్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే డేవిడ్ వాళ్ళ అమ్మని కలుస్తుంది అనమాట. కలిసిన తర్వాత ఆ సింబల్ చూపించి అసలు దీనికి అర్థం ఏంటండి, ఎందుకు ఈ సింబల్ వేశారని చెప్పేసి అంటంతో చూడమ్మా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మలేని నిజాలు ఈ భూమి మీద చాలా ఉంటాయి, వాటన్నిటిని నమ్మడానికి రెడీగా ఉండు. అందులోనూ నువ్వు ఈ ఊరికి వచ్చేటప్పుడు దూరంగా ఒక కొండ కనిపించింది కదా, ఆ కొండ మీద కొంతమంది మనుషులు బ్రతుకుతారు, వాళ్ళందరికీ నాయకురాలుగా అక్కడ ఒక ముసలావిడ ఉంటుంది. ఆవిడకి కళ్ళు కనిపించవు, నువ్వు గనక అక్కడికి వెళ్ళి ఆవిడ మీట్ అయితే ఈ సింబల్ ఏంటి, దాని అర్థం ఏంటి అని చెప్పేసి ఆవిడే మొత్తం చెప్తుంది, కాబట్టి వెళ్ళి మీట్ అవ్వు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వెళ్ళి మీట్ అవుతుంది. అందులోనూ అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ కి అర్థం కాని విషయం ఏంటంటే ఆ ముసలావిడికి కళ్ళు కనిపించవు, కానీ ఆ పెద్ద ఆవిడకి ముందు ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి ఎవరినైతే చూస్తుందో అలా చూసిన ప్రతి ఒక్కరు ఆ ముసలావిడికి కనిపిస్తూ ఉంటారు. అందులోనూ ఆ అమ్మాయి అక్కడి నుంచి మాట్లాడుతుంటే అవి ఈ ముసలావిడి విని వాటికి సమాధానం ఇస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కూడా అమ్మాయికి ఈ సింబల్ ఏంటి, దీని అర్థం ఏంటి అని చెప్పేసి అంటంతో ముసలావిడ ఏమంటుందంటే దాని గురించి నేను చెప్పేది నీకు నమ్మబుద్ధి కాదు, అందులో నేను ఎంత చెప్పినా నువ్వు నమ్మవు, కాబట్టి నేను చెప్పడం కూడా వేస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆవిడ. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ తమ్ముడు చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏం చేసింది, సీసీ ఫుటేజ్ లో యాడమ్ మీద వచ్చిన ఆ బ్లాక్ వేవ్ ఏంటో చూడమని చెప్పాను కదా, దాన్ని చెక్ చేస్తున్నప్పుడు మనోడికి ఏం అర్థం కాదనమాట. అందులోని హీరోయిన్ వాళ్ళ కూతురు ఏంటంటే డ్రమ్స్ వాయిస్తూ ఉంటుంది, దాంట్లో ఆడియో కాస్త కంప్యూటర్ లో రికార్డ్ అవుతూ ఉంటుంది, వేవ్స్ గా వస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు హీరోయిన్ వాళ్ళ తమ్ముడికి ఒక డౌట్ వస్తుంది, ఒకవేళ ఆ బ్లాక్ కలర్ గా వచ్చింది వేవ్స్ ఏమో, సౌండ్ ఏమో అని చెప్పేసి స్కాన్ చేసి దాన్ని ఆడియో ఫార్మాట్ లో కన్వర్ట్ చేసి చూస్తే ఒక సౌండ్ వస్తుంది. అది విన్న తర్వాత హీరోయిన్ వాళ్ళ తమ్ముడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ ని ఆ ముసలావిడ వెళ్ళిపోమని చెప్పింది కదా, కానీ హీరోయిన్ మాత్రం వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వస్తుంది. అందులోనూ ఆ ముసలావిడ ఏం చేస్తుందంటే ఎవరో ఒక పెద్దాన్ని పడుకోబెట్టి అతని నోట్లో నోరు పెట్టి మొత్తం పీల్చేస్తుంది. సో బేసికల్ గా అతని నోట్లోంచి ఆత్మని లాగేస్తుంది అనమాట. ఆ తర్వాత ఒక చెంబులో ఆత్మను పంపించేసి దాని మీద మూత పెడుతుంది. ఆ తర్వాత ఆ పెద్దాయన పొట్ట కోసి పొట్టలోంచి ఏదో తీసేస్తుంది. తీసేసిన తర్వాత మళ్ళీ పొట్ట కుట్లేసేసి ఆ చెంబులో ఉన్న ఆత్మని మళ్ళీ పీల్చి అతని ఒంట్లోకి పంపేస్తుంది. ఇదంతా హీరోయిన్ చాటుగా చూస్తూ ఉంటుంది అనమాట. కానీ కథలో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ అక్కడుండి చూస్తున్న సంగతి పెద్ద ఆవిడకి కూడా తెలుసు. అందులోనూ ఆ ముసలావిడ హీరోయిన్ దగ్గరకు వచ్చి చూసావా, అతని ఒంట్లో ఉన్న ఆత్మ ఇందులో పంపించాను, దీని మీద నువ్వు అడిగిన సింబల్ ఉంది కదా, దీన్నే షెల్టర్ అంటారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే అక్కడ నుంచి మళ్ళీ సిటీకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇన్స్పెక్టర్ ఏంటంటే హీరోయిన్ కాల్ చేస్తాడనమాట, చూడమ్మా నా దగ్గర ఎంతోసేపు యాడమ్ గాని పెట్టుకోవాలని పోలీస్ స్టేషన్ లో, అందుకనే వాడిని మీ నాన్న దగ్గర పంపించేశానని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అదే సమయంలో హీరోయిన్ కి వాళ్ళ తమ్ముడు ఫోన్ చేస్తాడనమాట, అక్క ఏంటి అసలు నీ ఫోన్ కలవట్లేదు, నీకు ఎన్నిసార్లు ట్రై చేశాను, నీకు ఒక ఆడియో ఫైల్ పంపించాను దాన్ని వినని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఆడియో ఫైల్ ఉంటుందన్నమాట. అందులో ఏముంటుందంటే క్రిస్టియన్ మోర్ నువ్వు ఇక నమ్మకం లేని వాళ్ళందరికీ షెల్టర్ అని చెప్పేసి వాయిస్ రికార్డ్ అయి ఉంటుంది. అది విన్న తర్వాత హీరోయిన్ కి ఏం అర్థం కాదు. వెంటనే హీరోయిన్ వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి వాయిస్ విన్నావా, అందులో క్రిస్టియన్ మోర్ అని ఒక అతను ఉన్నాడు కదా, అతను 1918 సంవత్సరం చెందిన అతను, అతని గురించి నీకు ఇంకా డీటెయిల్ గా తెలియాలంటే మిలియన్ జంక్షన్ అని చెప్పేసి ఒక ఏరియాలో ఒక ముసలాయన ఉంటాడు, ఆయన దగ్గర క్రిస్టియన్ మోర్ కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ ఉందంట, ఇంటర్నెట్ లో నేను చదివాను, కావాలంటే అక్కడికి వెళ్ళని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడికి బయలుదేరుతుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ముసలాయన మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత క్రిస్టియన్ మోర్ గురించి మీకేమైనా తెలుసా అని చెప్పేసి అంటంతో ఆవిడ తెలుసమ్మా, నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఆయన కూడా జరిగింది చెప్తాడనమాట. నేను చిన్నప్పుడు మా నాన్నగారికి వీడియోస్ తీయటం అంటే చాలా ఇంట్రెస్ట్ అమ్మా, అప్పుడప్పుడే కొత్తగా కెమెరాలు వచ్చాయి, వాటిలో తీసిన వీడియోస్ ఇదిగో అని చెప్పేసి ప్లే చేస్తాడు. ఒక ఊరిలో ఒక డాక్టర్ ఉన్నాడు అనమాట, ఆయనకి ఏంటంటే దైవభక్తి ఎక్కువ. అందులోనూ అదే సమయంలో ఆ చుట్టుపక్కల ఊర్లన్నిటికి ఏదో ఒక పెద్ద వైరస్ వచ్చిందనమాట. దాంతో ప్రజలందరూ భయపడిపోతూ ఉంటారు. ఈయన డాక్టర్ కదా మందులు అని చెప్పేసి అంటంతో ఆయన ఏమంటాడంటే భగవంతుణ్ణి నమ్ముకోండి, భగవంతుడే మనందరికి రక్ష అని చెప్పేసి అందరినీ భగవంతుణ్ణి నమ్ముకోమని చెప్పి అంటాడు. దాంతో అందరూ నమ్ముకుంటారు. కాకపోతే ఆ వైరస్ కాస్త అటు తిరిగి చివరికి డాక్టర్ వాళ్ళ కూతుర్లు ఇద్దరికి వస్తుందన్నమాట. ఈ డాక్టర్ ఏం చెప్పాడు, అందరినీ దేవుణ్ణి నమ్ముకోమని చెప్పన్నాడు కదా, కాకపోతే డాక్టర్ ఏం చేస్తాడంటే దొంగతనంగా మందులు తెప్పించి తన ఇద్దరి కూతుర్లకి వేస్తాడనమాట. దాంతో ఊర్లో ఉన్న వాళ్ళందరూ కోపం వస్తుంది, నువ్వేమో దేవుణ్ణి నమ్ముకోమని చెప్పేసి అన్నావు, మేమో పిచ్చోళ్ళలాగా దేవుణ్ణి నమ్ముకున్నాం,
అనుకున్నాము, కాకపోతే నువ్వు మాత్రం ఈ ఇద్దరు కూతుర్లకి మందులేస్తావని చెప్పేసి ఇద్దరి కూతుర్ని ఆ ఊరు వాళ్ళందరూ కలిసి అతి దారుణంగా చంపేస్తారు. అంతేకాకుండా ఇంతకు ముందు హీరోయిన్ వెళ్లి ఒక ముసలావిని కలిసింది కదా, ఆవిడ ఏం చేస్తుందంటే క్రిస్టియన్ మోర్ ని పట్టుకొని ఇంతకు ముందు ఆవిడ ఎలాగైతే నోట్లోంచి ఆత్మను బయటికి తీసి ఒక సీసాలో దాచిపెట్టి పొట్ట కట్ చేసి అందులోంచి వేరేది బయటికి తీసి మళ్ళీ కుట్లేసిందో అలా చేసి క్రిస్టియన్ మోర్ కి తన చెవిలో ఒక మాట చెప్తుందనమాట. క్రిస్టియన్ మోర్, ఎవరికైతే నమ్మకం ఉండదో వాళ్ళందరికీ నువ్వు ఒక షెల్టర్ అని చెప్పేసి ఆవిడ అంటుంది. ఇదంతా విన్న తర్వాత హీరోయిన్ స్టన్ అవుతుందన్నమాట. కాకపోతే హీరోయిన్ కి మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాదు, కానీ ఇదంతా జరగడానికి కారణం ఆ ముసలావిడే అని చెప్పేసి లైట్ గా అర్థం అవుతుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే నేనే ఆడమ్ అని చెప్పేసి తిరుగుతున్నాడు కదా, అంటే హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరికి వాడికి వెళ్ళాడు కదా, వాడు ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గర ఉంటే వాళ్ళ నాన్నకే ప్రమాదం అని చెప్పేసి వాళ్ళ నాన్నగారికి కాల్ చేస్తుంది. నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉన్నావు కదా, ఆ ఆడమ్ గడు అసలు ఆడమ్ గడే కాదు, వాడి పేరు మార్చుకొని మీ దగ్గరికి వచ్చాడు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న అప్పటికే దగ్గుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకు కూడా వీపు మీద గాయం అయిపోయి దాంట్లోంచి స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది. కాకపోతే కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఇప్పుడే రివీల్ అవుతుంది. ఇది మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. అందులో నా పెద్ద ఆయన ఏంటి 1918 లో ఉన్న ఫుటేజ్ మొత్తాన్ని ప్లే చేసి చూపిస్తూ ఉన్నాడు కదా, అందులో క్రిస్టియన్ మోర్ మొహాన్ని చూపిస్తారు. అతను ఎవడో కాదు, ఆడమ్ రూపంలో ఉన్నతను అనమాట. ఇంకా ముఖ్యంగా కథలో ఉన్న మెయిన్ ప్లాట్ మొత్తం ఇప్పుడే రివీల్ చేస్తారు. బేసికల్ గా క్రిస్టియన్ మోర్ ఏంటి, ఒక వైద్యుడు, కాకపోతే దేవుణ్ణి నమ్మని చెప్పేసి అందరినీ మోసం చేసి తన ఇద్దరి కూతుర్లకి మాత్రం మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాడు కదా, దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరి కోపం వచ్చేసి వాళ్ళిద్దరు కూతుర్ని చంపేసి ఆ తర్వాత ఈ ముసలావిడ ఏం చేసిందంటే క్రిస్టియన్ మోర్ ని తీసుకెళ్లి తన శరీరంలో ఉన్న ఆత్మని బయటికి పంపించేసి ఆ తర్వాత తన ఈపి కోసేసి అందులో నుంచి ఏదో బయటికి తీసి ఆ తర్వాత మళ్ళీ తన ఆత్మను తనకు పంపించేసి తన నోట్లో మట్టి పెట్టి ఒక శాపాన్ని ఇచ్చిందనమాట. అంటే ఎవరెవరైతే దేవుడి మీద నమ్మకం లేకుండా ఉంటారో వాళ్ళందరికీ నీ శరీరం ఒక షెల్టర్ లాంటిది, నీ శరీరంలోకి వాళ్ళ ఆత్మ వచ్చేస్తుంది, అలా జీవితాంతం దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళందరూ నీ శరీరంలోకి వస్తారని చెప్పేసి ఒక శాపాన్ని పెట్టింది. అందుకని క్రిస్టియన్ మోర్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ ఆత్మను తన శరీరంలో తెచ్చుకుంటున్నాడు. ఇంకా ముఖ్యంగా కావాలని చెప్పేసి తానే హాస్పిటల్కి వెళ్ళాడు, అంటే రోడ్డు మీద పడిపోయి తానే కావాలని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తాడు. ఎందుకంటే హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్న వాళ్ళకి దేవుడి మీద నమ్మకం పోతుంది కదా, అలాంటి వారి ఆత్మను తన శరీరంలో తెచ్చుకుందామని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేసి మరి అక్కడికి వచ్చాడు. అందులోనూ హీరోయిన్ వాళ్ళ నాన్నని కూడా మోసం చేశాడు. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటి, నేను ఆడమ్ తో మాట్లాడాలి అన్నప్పుడు మనోడి ఒంట్లో ఉన్న ఆడమ్ బయటకు వస్తూ ఉన్నాడు కదా, అంటే క్రిస్టియన్ మోర్ అనేవాడు బయటకు వస్తూ ఉన్నాడు కదా, అలా వచ్చినప్పుడు ఆత్మలన్నింటినీ కంట్రోల్ చేయొచ్చు కదా, అందుకని హీరోయిన్ వాళ్ళ నాన్నని మోసం చేశాడు. అందులోనూ హాస్పిటల్లో కూడా రిపోర్ట్లు వచ్చాయి కదా, స్కానింగ్ రిపోర్ట్లు, మనోడు ఆడమ్ గా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, అందులోనూ డేవిడ్ గా ఉన్నప్పుడు శరీరం ఇంకోలా బిహేవ్ చేస్తూ ఉంది. సో వీటన్నిటిని మెయింటైన్ చేయడానికి హీరోయిన్ వాళ్ళ నాన్న కావాలి కదా, తను మాత్రమే ఫోన్ చేసి ఆడమ్ ని బయటికి రప్పించాలని చెప్పేసి క్వశ్చన్లు వేస్తూ ఉన్నాడు కదా, అందుకని హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళేంటి చనిపోయే ముందు మట్టి కక్కుని చనిపోతున్నారు. అంటే ఆ పెద్దావిడ ఏం చేసింది, నోట్లో మట్టి వేసింది కదా ఆత్మ బయటికి వెళ్ళకూడదని చెప్పేసి, అందులోని సింబల్ కూడా వేసింది కదా, అందుకని క్రిస్టియన్ మోర్ ఏంటంటే కావాలని చెప్పేసి ఇదంతా చేస్తున్నాడు. మీకు ఇంకా కొన్ని హైలైట్ విషయాలు చెప్పాలంటే డేవిడ్ అవ్వచ్చు, ఆడమ్ అవ్వచ్చు, వెస్లీ అవ్వచ్చు, డాక్టర్ చార్లెస్ అవ్వచ్చు, వీళ్ళందరికీ ఏంటంటే దేవుడి మీద నమ్మకం లేదు. సో దాన్ని వాడు బేస్మెంట్ గా చేసుకొని వాళ్ళందరి ఆత్మల్ని తను ఆవహించేలా చేస్తున్నాడు, అంటే ఇండైరెక్ట్ గా చంపేస్తున్నాడు అనమాట. అది జరుగుతుంది. కానీ కథలో ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మనోడు డాక్టర్ చార్లెస్ రూపంలో హీరోయిన్ వాళ్ళ కూతుర్ని మీట్ అయ్యాడు. అంతేకాకుండా నీకు దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అని చెప్పి అడిగాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ కూతురు ఏం చెప్పింది, నాకు నమ్మకం లేదు, మా నాన్నగారి నుంచి తీసుకెళ్లిపోయాడని చెప్పేసి అంది కదా. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హీరోయిన్ వాళ్ళ కూతురు ఇప్పుడు ఆపదలో ఉంది. అందులో నా అమ్మాయికి ర్యాషెస్ కూడా వచ్చాయి. ఇప్పటికే వీపు మొత్తం అదంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది, అది కూడా సింబల్ రూపంలో. ఎందుకంటే ఆ ముసలావిడ ఎలాగైతే అవతల వాళ్ళ నోట్లోంచి ఆత్మలు తీసుకుంటుందో ఈ క్రిస్టియన్ మోర్ కూడా తన కళ్ళతో వాళ్ళని మ్యానిపులేట్ చేసి వాళ్ళ ఆత్మలని తన బాడీలోకి తీసుకెళ్లిపోతున్నాడు. అది సంగతి మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. అందుకనే తన బాడీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ లా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో దాంతో హీరోయిన్ వల్ల నాన్న ఏంటంటే నేను వాళ్ళతో మాట్లాడాలి వీళ్ళతో మాట్లాడాలన్నప్పుడు ఆ క్యారెక్టర్ బయటకు వస్తుంది. అది సంగతి. ఇదిలా ఉంటే మరోవైపు ఆ క్రిస్టియన్ మోర్ గడ్ ఏం చేస్తాడంటే హీరోయిన్ వాళ్ళ నాన్నను కూడా మ్యానిపులేట్ చేసి తన ఆత్మని తీసేసుకుంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కింద పడిపోతాడు. అందులోని హీరోయిన్ ఏంటి వాళ్ళ నాన్నతో కాల్ మాట్లాడుతున్నప్పుడు ఎంత జరుగుతుంది కదా, దాంతో హీరోయిన్ కి భయం వేసి హాస్పిటల్లో వాళ్ళకి ఫోన్ చేసి మా నాన్నగారిని చూడండి అని చెప్పేసి అంటంతో ఇంకేముంది ఆయన చనిపోయి ఉంటాడు. కట్ చేస్తే వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తుంది అనమాట. వాళ్ళ తమ్ముడు కూడా కాల్ లిఫ్ట్ చేసి నీ కూతురు కొంటో బాలేదక్క నేను హాస్పిటల్ తీసుకెళ్తాను అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది క్రిస్టియన్ మోర్ గడ్ నెక్స్ట్ టార్గెట్ తన కూతురు అని చెప్పేసి. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ కూతురికి దేవుడి మీద నమ్మకం లేదు కదా, ఖచ్చితంగా తన కూతురు ఏదో ఒకటి చేస్తాడని చెప్పేసి అర్జెంట్ గా నేను
చెప్పిన ఏరియాకి తీసుకొని రారా అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు చెప్తుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే నీకేమైనా పిచ్చి పట్టిందా అక్క, ఇక్కడ హాస్పిటల్కి వెళ్తానని చెప్పంటే అక్కడెక్కడికో తీసుకెళ్ళమంటున్నావు, నీ కూతురు ప్రాణాలతో ఆడుకుంటావని చెప్పేసి అంటంతో కథలో ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే క్రిస్టియన్ మోర్గాడ్ అక్కడికి వస్తాడనమాట. వచ్చేసి వీళ్ళ మీద అటాక్ చేస్తాడు. దాంతో వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే తప్పించుకొని పారిపోతూ ఉంటారు. అందులో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఖచ్చితంగా వాడు అక్కడికి వచ్చాడని చెప్పేసి. కానీ హీరోయిన్ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. కథలో ఇదే హైలైట్ అనమాట. హీరోయిన్ ఫోన్ లౌడ్ స్పీకర్ ఆన్ చేసి పెట్టని చెప్పేసి అంటుంది తన కూతుర్ని. దాంతో తాను కూడా ఆన్ చేస్తుంది. అప్పుడు ఇదంతా క్రిస్టియన్ మోర్ వింటూ ఉంటాడనమాట. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నేను ఇప్పుడు డేవిడ్ తో మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే డేవిడ్ గాడు క్రిస్టియన్ మోర్ ఆత్మలోంచి బయటకు వస్తే ఇప్పుడు డేవిడ్ గాడు నడవలేడు కదా, అందుకని హీరోయిన్ మాస్టర్ ప్లాన్ వేసి డేవిడ్ ని బయటకు రేపేస్తుంది. దాంతో వీళ్ళిద్దరు తప్పించుకుంటారు. కానీ వీళ్ళకంటే ఆ క్రిస్టియన్ మోర్ గాడు చాలా తెలివైనోడు. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ కూతుర్ని ఏమీ చేయకుండా వదిలిపెడితే తను నెక్స్ట్ చేయాల్సిన హత్యలన్నీ చేయకుండా అలా వదిలేస్తాడు కదా, దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళందరినీ వదిలేయాల్సి వస్తుంది కదా, అంటే ఇక్కడతో ఆగిపోతుంది కదా. సో తానేదో హీరోయిన్ కి దొరికిపోయినట్లు యాక్టింగ్ చేస్తాడు. ఇదిలా ఉంటే ఇంకోవైపు ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ తమ్ముడు, హీరోయిన్ వాళ్ళ కూతురు, హీరోయిన్ వీళ్ళ ముగ్గురు మీట్ అవుతారనమాట. మీట్ అయిన తర్వాత డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ కూతుర్ని కాపాడేది ఆ ముసలావిడే అని చెప్పేసి హీరోయిన్ ఆవిడ దగ్గరికి తీసుకెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఫారెస్ట్ బయట ఉంటారనమాట. కానీ హీరోయిన్ వాళ్ళ తమ్ముడికి ఏంటంటే ఆ క్రిస్టియన్ మోర్ గాడు డోర్ పగలు కొట్టినప్పుడు ఒక గ్లాసు మెడకి దిగుతుందనమాట. దాంతో బ్లడ్ లాస్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు ఇక్కడే ఉంటారా, అమ్మాయిని తీసుకుని వెళ్తానని చెప్పేసి ఆ ముసలావిడ దగ్గరికి హీరోయిన్ వెళ్తుంది. కాకపోతే వీళ్ళు అక్కడికి వెళ్లే గాపులోనే ఈ క్రిస్టియన్ మోర్ గాడు అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ తమ్ముడు ఊరుకుంటాడా, మనోడే అటాక్ చేస్తాడు. అయినా సరే హీరోయిన్ వాళ్ళ తమ్ముడు ఏంటంటే హీరోయిన్ వాళ్ళ కూతురు కోసం అని చెప్పేసి క్రిస్టియన్ మోర్ గాడిని అటాక్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ కూతురు ఆ ముసలావిడ్ని మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత హీరోయిన్ అడుగుతుంది అనమాట, నా కూతుర్ని కాపాడగలిగేది నువ్వు మాత్రమే, దయచేసి ఏం చేయాలో చెప్పని చెప్పేసి అంటంతో ముసలావిడ ఏమంటుందంటే ఒక్కసారి వాడు నీ కూతురు ఒంటి మీద ఆ సింబల్ వచ్చేలా చేశాడంటే నీ కూతురు చావు కన్ఫాము, అందులోనూ దేవుడి మీద నమ్మకం లేకుండా ఎవరున్నమన్నారు నీ కూతురికి చావే కరెక్ట్ అని చెప్పేసి చాలా రూడ్ గా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, ఈ ముసలావిడ ఏంటో ఎట్లా మాట్లాడుతుందని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు క్రిస్టియన్ మోర్గాడ్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ తమ్ముడిని చంపేసి వీళ్ళ దగ్గరికి వస్తాడు. దాంతో హీరోయిన్ కూడా భయం వేసి తన కూతురుని తీసుకుని పరిగెత్తుకుంటూ కార్ దగ్గరకు వస్తే తన తమ్ముడు చనిపోయి కనిపిస్తాడు. ఆ తర్వాత చేసేదేం లేక వాడి నుంచి తప్పించుకుందాం అని చెప్పేసి ఫారెస్ట్ లోకి పరిగెడుతుంది. అలా పరిగెత్తేటప్పుడే హీరోయిన్ వాళ్ళ కూతురు ఏంటంటే మట్టిని కక్కుతూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ ఇంకా వేగంగా పరిగెడుతుంది. అదే సమయంలో అక్కడికి క్రిస్టియన్ మోర్గాడ్ వచ్చేసి హీరోయిన్ ని పక్కకు విసిరేసి తన కూతురు నోట్లో నోరు పెట్టి ఆత్మని తీసేసుకుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ కూతురు చనిపోతుంది. అందులోనూ ఆ క్రిస్టియన్ మోర్గాడు పెద్దగా కేకలు వేస్తాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ కూతురు ఆత్మ బయటకు వచ్చేసి అమ్మ అని చెప్పేసి హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది తన కూతురు చనిపోయిందని చెప్పేసి. అందులోని క్రిస్టియన్ మోర్గాడ్ ఏంటంటే అమ్మ అని చెప్పేసి ఆప్యాయతగా హీరోయిన్ దగ్గరికి వస్తాడు. రా అని చెప్పేసి క్రిస్టియన్ మోర్గాడ్ దగ్గరకు తీసుకొని పక్కనే షార్ప్ గా కత్తిలాగా ఉంటుంది అనమాట, దాన్ని వాడి మెడలో గుచ్చేస్తుంది. దాంతో వాడు అక్కడే చనిపోతాడు. కానీ కథలో ఒక హైలైట్ ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ కూతురు బతికి బయటపడుతుంది అనమాట. ఏదో దేవుడి దేవాల తన కూతురికి ప్రాణాలు వచ్చినాయని చెప్పేసి హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఎందుకంటే క్రిస్టియన్ మోర్గాడ్ని చంపేసింది. దాంతో తన ఒంట్లో ఉన్న ఆత్మ తన కూతురు బాడీలోకి వచ్చేసిందని చెప్పేసి హీరోయిన్ తన కూతురుని హక్ చేసుకుంటుంది. తన కూతురు కూడా ఏడుస్తుంది అనమాట. కానీ సినిమా మొత్తంలో బుర్ర బ్లాంక్ అయ్యే ట్విస్ట్ మాత్రం ఇప్పుడు రివీల్ అవుతుంది. అదేంటంటే ఆ క్రిస్టియన్ మోర్గాడ్ ఏదైతే పాటని హమ్మింగ్ చేస్తాడో, అంటే ఒకప్పుడు డేవిడ్ హమ్ చేసేవాడు కదా, అదే పాటని హీరోయిన్ వాళ్ళ కూతురు హమ్ చేస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి మెంటల్ ఎక్కిపోతుంది అనమాట. అప్పుడు తనకు అర్థం అవుతుంది క్రిస్టియన్ మోర్గాడి ఆత్మ ఇప్పుడు తన కూతురు ఒంట్లో ఉంది, అంటే వాడికి చావు లేదు. ఇప్పుడు తన కూతురు మిగతా వాళ్ళందరి ఆత్మలు తీసుకుంటూ ఉంటుంది, 1 by 1 అందరినీ చంపుతుంది అని చెప్పేసి హీరోయిన్ ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ సినిమా మీకు నచ్చిందో లేదో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మీ కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సినిమాలు మీకు నచ్చితేనే కదా మరిన్ని సినిమాలు చేసేది నేను. అందుకని ఏదేమైనా సరే ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.